ఒకటో తిమోతి 5 అధ్యాయము 23 ఇక మీదట నీ నీళ్ళు త్రాగి ఇక మీదట అంటే ఇక మీదట మనం కడుపు జబ్బు నిమిత్తము మనం ద్రాక్షారసము కొంతమందికి పుచ్చుకోమని అని దేవుని వాక్యలో జీవగ్రంథంలో రాయబడింది. కానీ కొంతమంది దాన్ని వేరే రకంగా తీసుకొని క్రైస్తవులు అవ్వచ్చు, లేకపోతే అన్ని జనులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకొని దాన్ని పొరపాటున దాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. అయితే కడుపు జబ్బు నిమిత్తం నీళ్ళు త్రాగి కడుపు జబ్బు నిమిత్తము నీ అవసరము కోసమే కొద్దిగా ద్రాక్షారసము తీసుకొనుము అని ఉంది అని ఉంటే దాన్ని 1 తిమోతి పత్రిక 5 అధ్యాయము 23 ఉందండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తప్పు పడుతున్నారు కొంచెం చాలా వరకు. అంటే తప్పు పడడం అంటే ఏంటి కాదు, ద్రాక్షారసం కదా, ముఖ్యంగా మద్యపానం తాగితే ఏంటి అని కొంతమంది వ్యత్యాసంగా అంటున్నారు. సో దాని కోసం మనం పెద్దగా చింతించాల్సిన వాళ్ళ ఇష్టం, వాళ్ళ అలవాట్లు వాళ్ళకి వదిలేద్దామండి. కానీ మనం ఏంటంటే దేవుని వాక్యం సేవించినప్పుడు, ద్రాక్షారసం సేవించినప్పుడు దేవుడి ఇష్టానుసారం దేవుడి యొక్క పరిపాలనలో మనం ఉండాలి తప్ప వేరే రకంగా వ్యత్యాసంగా పోకూడదు. మరొకటి మనం ఏంటంటే ఎక్కువ దేవుడిని నమ్ముకుంటూ ప్రార్థనలో ఉండాలి. పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, చుట్టుపక్కల వాళ్ళతో మతిస్థిమతలు వరకు ప్రార్థన చేయాలి, కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న సంతోషంలో అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఏంటంటే ప్రతి ఒక్కరితోని మన క్రైస్తవులు మనం ఏంటంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా అనకూడదు. మన అందరి దేవుడు ఒకడే, ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో, యేసుక్రీస్తు వారు తప్ప ఆ నామాన్ని బట్టి మనం వేరేగా మనం ఏం చేస్తాం, మన క్రైస్తవులను మనకు చిన్న విడుదలకు వస్తాయి. ఆ తప్పుదల చేసుకొని మన దేవుడు మన అందరి దేవుడు, నా దేవుడు దీవించిన గాక అనుకుంటా, మన అందరి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, మిమ్మల్ని స్వస్థపరిచిన గాక, మిమ్మల్ని బాధల్లో విడిపించిన గాక అని చెప్పుకోవాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే సొంత వరకు చాలా వరకు మన యొక్క తొట్టి వెళ్ళిపోతాం. సో దాన్ని బట్టి ఈ వీడియో చేస్తానండి. నేను కూడా కంగారుపడి చేశాను, సారీ. అందుకని మీరేమిటంటే కడుపు జబ్బు నిమిత్తం కొంత నీళ్ళు తాగవచ్చు. కొద్దిగా ద్రాక్షారసం పుచ్చుకోండి. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మద్యపానంగా తాగుతున్నాం, మాకేమవుద్ది, సృష్టిలోని సర్వం సృష్టించిందే కదా అని అంటున్నారు. సృష్టిలో సర్వం సృష్టించింది, భూమి ఆకాశాలు సృష్టించింది ఆయనే, సర్వం సృష్టించింది ఆయనే, ఎగిరే పక్షి వరకు కింద పాకే పురుగు వరకు సృష్టించింది ఆయనే. కానీ మనం ఏం చేస్తున్నాము, అందులో విష పదార్థాలు ఉన్నాయి, మనుషులు చెడగొట్టి ఉన్నాయి, రోగాలు స్వస్థపరిచి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు విష పదార్థాన్ని ఎందుకు సేవించకూడదు? అందుకని మనం ఎప్పుడు దేవుడు సృష్టించిన దాంతో మంచి ఉంది, చెడ్డ ఉంది. ఆ మంచిని ఉంది, చెడ్డ ఉంది. మనం ఏం మంచిని వదిలేసి చెడ్డని వదులుతున్నాం. మంచి ఎలా కనపడుతుంది? చేదుగా ఉంటుంది. చెడ్డ ఎప్పుడు తీయగానే కనపడుతుంది, ఫస్ట్ మన తీయగా ఉంటుంది. అలాగే తీయగా తింటూ చెడ్డతనం తీయగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ మనిషి ఎప్పుడు చేదుగా ఉన్నప్పుడే తినగా చేదైన తీపై ఉన్నట్టు. అలాగా మనం ఎప్పుడు దేవుడి నామాలను ఎప్పుడు అవమానపరచకూడదండి. కొంతమంది ఏం చేస్తున్నారు, మద్యపానం ద్రాక్షారసం కదా, మద్యపానం తాగొచ్చు అని చెప్తున్నాం, అవన్నీ పొరపాటు. మరి అలాగైతే గన్నేరు పప్పు కూడా ఉంది కదా, ఆ గన్నేరు పప్పు కూడా తినవచ్చు కదా, దేవుడు సృష్టించింది కదా. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు దయచేసి. ఎందుకంటే మనం కొత్తగా మనం చేసుకున్నప్పుడు మన వీడియోలు కానీ ఏమైనా చేసినప్పుడు కానీ మనం తొందరపాటు పడుతున్నాం. ఎవరైనా కరెక్టే, కానీ ఈ వీడియో ద్వారా మన నిజమైన దేవుని వాక్యానుసారంగా నడుచుకొని, నేను రాత్రి ఒక సోదరుని అడిగితే క్లుప్తంగా చెప్పాడు, అంతే క్లుప్తంగా మాట్లాడుకుందాం, క్లుప్తంగా చేసుకుందాం. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం కాబట్టి మన జీవితమే ఒక పాపం. ఆ పాపంలో పుట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తగా అనుసరించుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలని నా యొక్క కోరిక. మీ అందరికీ కోరికే అది వినపం. చూడదలసిన నిన్న చేసిన మిస్టేకులు ఇవాళ జరగవు, దయచేసి వీక్షించండి. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ప్రాంతంలో అంటే నేను రోజు ఇక్కడికి వచ్చే వీడియోలు చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చే ప్లేస్ చాలా చక్కగా ఉందండి. సో దేవుడిచ్చిన అందానగా ఈ ప్రకృతి ఆస్వాదించడం తప్పులేదు. సో మనం ఏంటంటే దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క ప్రార్థనని, దేవుడి యొక్క పాటలను, దేవుడి యొక్క మహిమని మర్చిపోకుండా, మనకి కోరికలు తీర్చినా తీరపడిపోయినా, ఏమి చేసినా ఏమి చేయకపోయినా, మనం మన
అందరికీ దేవుడు ఒకడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. అది తప్పించి మా దేవుడు దీవించును గాక, మా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు దయచేసి ఎవరు అనొద్దండి. మన క్రీస్తు వారు క్రీస్తు వారు ఎప్పుడు కూడా పాపుల వెంటే వెళ్ళాడే తప్ప ఎవరి వెంట వెళ్ళలేదు. పాపుల వెంటే వెళ్ళాడు. మంచివారి వెంటే వెళ్ళలేదు. పాపుల వెంట వెతుక్కొని, విరిగిన నలిగిన మనుషులు వెతుక్కొని వెళ్ళాడు మన దేవుడు. మన అందరి దేవుడు. అందుకే మనం అందరం దేవుడిని వెతుక్కొని నిజమైన బైబిల్ ధ్యానించి, ఎక్కువ బైబిల్ జ్ఞానంలో ఉండి, పరిజ్ఞానం తెలుసుకొని, ఇంకా లోతుగా తెలుసుకొని, లోతుగా చదువుకొని, వాక్యం పాయింట్ టు పాయింట్ చదువుకొని, మనం ఈ యొక్క కొత్తగా తెలుసుకున్న వాళ్ళకు, కొత్తగా పాతబడోళ్ళకి, తెలుసుకున్నోళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క వీడియో అందరికీ తెలియపరచని నా ఆశ. అంతే. అంతే తప్ప ఇంకేం కాదు. నా పేరు జేమ్స్ అండి. నా పేరు జేమ్స్. కానీ యూట్యూబ్‌లో వంగల అప్పారని వస్తది. నో ప్రాబ్లమ్. వంగల అప్పారం యూట్యూబర్ వస్తది. నా పేరు జేమ్స్. నేను కొత్తగా ట్రైనింగ్ అవుతున్నాను. దాని వరకు ట్రైనింగ్ అయ్యాను. కానీ ఇంకా నాకు తెలీదండి. ఇంకా చాలా వరకు తెలుసుకోవాలి. చాలా వరకు చిన్నవాడైనా, పెద్దవాడైనా ఆయన దగ్గర నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకే ద్రాక్షారసం పుచ్చుకోనుము, కడుపు జబ్బు నిమిత్తము కొద్దిగా ద్రాక్షారసం. అలాగే మనకు పుచ్చుకోమని చెప్పారు. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని మద్యపానంగా పాపములో మంచిని వదిలేసి పాపంలో పట్టుకుంటున్నాడు. పాపంలో చెడివేస్తున్నాడు, దుర్వ్యసనుడు. ఆ ఆలోచన విధానం ఉదాహరణకి మద్యపానం సేవించిన తర్వాత వాడు ఆలోచన విధానం మరి దారుణంగా క్రూరత్వంగా తయారవుతుంది. సాతానుడి కంటే చాలా భయంకరమైన ఆలోచన. తాగిన వెంటనే సాతాను ఆలోచన కంటే తాగుబోతు ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క ఆ మత్తులోని ఏమి చేస్తాడో వాడికే తెలియదు. ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. తర్వాత క్రూరత్వం అనే మతిస్థిమి వచ్చేది. క్రూరత్వంగా ఏమైనా చంపేద్దామా, వ్యభిచరించేద్దామా, లేకపోతే ఏం చేద్దామా, దొంగిలించుదామా అని ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి మద్యపానం ఎప్పుడు కూడా దాన్ని ద్రాక్షారసంతో పోల్చుకొని, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యం ప్రకారం ఏంటంటే 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 23వ మాటలో ఉంది, చూడండి. కానీ ఓన్లీ ఆ ద్రాక్షారం మన నీళ్ళు మనం జబ్బు అనేది, కడుపు జబ్బు అనేది కొద్దిగా ద్రాక్షారసం తీసుకోను. కానీ ఒక సోదరుడు అది ఏమన్నాడంటే, అది ద్రాక్షారసం కదా, మద్యపానం తాగొచ్చే, అది సర్వ సృష్టిలో సృష్టించిందే కదా అని నాలాగా జ్ఞానవంతం అది ఏమి తెలియదు, జ్ఞానవంతులకు తెలియదు అలాగ అన్నాడు. నేను దానికోసం ఈ వీడియో చేస్తాను. సో దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనం నీతిని వెతుకుదాం, నీతితో బతుకుదాం, సత్యమైన వాక్యాన్ని వెతుకుదాం, సత్యమైన వాక్యంతోనే జీవిద్దాం. మనం ఇంకా దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, అనేకమైన నూతన ఆత్మలు సంపాదించుకోవాలి. అంతే తప్ప ఎవరి మీద ఎటువంటి భేదం లేకుండా ఎన్నటితో అయిపోయింది. మనం చాలా స్పష్టంగా మన వాక్యానుసారం నడుచుకుందామని దేవుడి నామంలో ఈ వీడియో చేస్తాను. అంతే తప్ప వేరొక ఉద్దేశం లేదు. అది అలాగే మనము ఈ యొక్క వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరిని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క చిన్న ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రం తండ్రి. ఈ యొక్క వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, మహిమపరిచి, మహిమ ఘనత ప్రభావాలు మీకు తప్ప ఎవరు లేదండి. ప్రభువా ఈ వీడియో వీక్షణ అందరిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.